భద్రాద్రి కొత్తగూడెం చరిత్రలో మరో కీలక అధ్యాయం లిఖించబడనుందని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ప్రపంచ భవిష్యత్తుకు దోహదం చేసేలా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీని కొత్తగూడెంలో ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. రానున్న డిసెంబర్ 2వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ యూనివర్సిటీ ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు జరుగుతున్న నేపథ్యంలో మంత్రి తుమ్మల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలు కీలక విషయాలను వెల్లడించారు. భూగోళానికి సంబంధించి అత్యాధునిక నైపుణ్యాలు, ప్రత్యేక కోర్సులతో ఈ అగ్రగామి విశ్వవిద్యాలయాన్ని కొత్తగూడెంలో ఏర్పాటు చేస్తున్నామన్నారు. నిపుణులతో సుదీర్ఘంగా చర్చించి సమీక్షించిన అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ యూనివర్సిటీ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. భద్రాద్రి జిల్లాలో అన్ని రకాల భూగర్భ నిక్షేపాలు అందుబాటులో ఉన్నాయని, దేశంలోని భూగర్భ శాస్త్రవేత్తల పరిశోధనలకు ఈ కొత్తగూడెం యూనివర్సిటీ ఎంతో దోహదపడుతుందని మంత్రి పేర్కొన్నారు. దాదాపు 390 ఎకరాల విశాలమైన విస్తీర్ణంలో ఈ యూనివర్సిటీ క్యాంపస్ రూపుదిద్దుకోనుంది. సీఎం పర్యటన నేపథ్యంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు యూనివర్సిటీ క్యాంపస్ లో జరుగుతున్న రోడ్లు, ఇతర నిర్మాణ పనులను ప్రత్యక్షంగా పరిశీలించారు. సభ ఏర్పాట్లు, హెలిప్యాడ్ తదితర అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశారు. పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట ఎమ్మెల్యేలు డాక్టర్ తెల్ల వెంకట్రావు, జారే ఆదినారాయణ, కోరం కనకయ్య మరియు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఇతర జిల్లా ఉన్నత అధికారులు పాల్గొన్నారు. గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారు, కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ గారు, మా శాసనసభ్యులు ఆదినారాయణ గారు, కనకయ్య గారు, డాక్టర్ గారు, వెంకట్రావు గారు, దయానంద్ గారు, ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపల్ గారు, ప్రియమైన విలేకరులందరికీ, ఉమ్మడి జిల్లాకే కాకుండా తెలంగాణ రాష్ట్రాన్ని, అదేవిధంగా భారతదేశంలో ఇప్పటివరకు లేనటువంటి సబ్జెక్టులతోటి ఇది గతంలో పూర్వం 1975-76 ఆ ప్రాంతంలో సింగరేణి ద్వారా కాలేజ్ ఆఫ్ మైన్స్ అని, సింగరేణి స్కూల్ ఆఫ్ మైన్స్ అని ఆళ్ళ యొక్క అవసరార్థం ఏర్పాటు చేసినటువంటి మైనింగ్ కాలేజ్. దీన్ని 94-96 ఆ ప్రాంతంలో నాకు అవకాశం వచ్చినప్పుడు దీన్ని జిల్లాలో అప్పట్లో ఇంజనీరింగ్ కాలేజీలు లేకపోవటం వలన ప్రభుత్వ పరంగా దీన్ని ఇంజనీరింగ్ కాలేజీలు చేసి మిగతా సబ్జెక్టులను కూడా ఇందుట్లో ఇన్కార్పొరేట్ చేసుకున్నాం. అయితే వివిధ కారణాల ద్వారా తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు, ఏర్పడ్డాక కూడా మిగతా అన్ని ఉమ్మడి జిల్లాలలో విశ్వవిద్యాలయాలు వచ్చినాయి. ఇది ముందు ఉస్మానియా కింద ప్రారంభమయ్యి తర్వాత కాకతీయ కిందకి వచ్చింది. కాకతీయ యూనివర్సిటీ కింద నడుస్తూ ఉంది. అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాకి విశ్వవిద్యాలయం లేదనే కొరత విద్యార్థుల్లో, యువకుల్లో, ఈ ప్రాంత ప్రజల్లో బలంగా మాకు యూనివర్సిటీ లేదు, అన్ని జిల్లాలకు ఉంది, శాతవాహన ఉంది, ఇంకో చోట ఇంకోటి ఉంది, తెలంగాణ యూనివర్సిటీ ఉంది, కరీంనగర్లో శాతవాహన యూనివర్సిటీ ఉంటుంది, మొన్న ములుగులో సమ్మక్క సారక్క విశ్వవిద్యాలయం ట్రైబల్ది వచ్చింది. ఇట్లా అన్ని జిల్లాల్లో కూడా ఏదో ఒక విశ్వవిద్యాలయం ఉండటం జరిగింది. అయితే మనం ఉమ్మడి జిల్లాకు లేదు కాబట్టి తెలంగాణ వచ్చిన సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని మేమందరం కూడా మా ఉమ్మడి జిల్లాకు విశ్వవిద్యాలయం కావాలి అని అన్నప్పుడు, మీకు ఏ రకమైనటువంటి విశ్వవిద్యాలయం ఏంటి ప్రపోజల్స్ పంపించమన్నప్పుడు మన ప్రీతమ కలెక్టర్ గారిని, సార్ రొటీన్ యూనివర్సిటీల కంటే, రొటీన్ సబ్జెక్టుల కంటే భిన్నంగా ఈ దేశ భవిష్యత్తుతో పాటు ప్రపంచానికి ఉపయోగపడేటటువంటి సబ్జెక్టులతో ఉన్న విశ్వవిద్యాలయం మాకు కావాలి. కాబట్టి దయచేసి మీకున్నటువంటి పరిధిలో, మీకున్నటువంటి ఇన్ఫర్మేషన్లో, మీకు సంబంధించినటువంటి అవగాహనతో ఇంకా నిష్ణాతులైనటువంటి వివిధ వ్యక్తులతో సంప్రదించి మీరు మంచి సబ్జెక్ట్ తోటి ప్రపోజల్ పంపించమని చెప్పి అడగటం జరిగింది. అడిగితే కలెక్టర్ గారు వాళ్ళకున్నటువంటి సర్కిల్లో, వాళ్ళకున్నటువంటి అనుభవంతో దేశం మొత్తం, ప్రపంచం మొత్తంలో ఉన్నటువంటి పరిస్థితులు అవగాహన చేసుకొని ఈ జియాలజీకి సంబంధించి, ఎన్విరాన్మెంట్లకు సంబంధించి ఈ సబ్జెక్టులన్నిటికీ ఏదో ఒక చోట లండన్లో ఒక సబ్జెక్టు, అమెరికాలో ఒక సబ్జెక్టు, అట్లాగే ఇంకొక దేశంలో ఒక సబ్జెక్టు, మన దేశంలో కూడా ధన్బాద ఒక్కో సబ్జెక్టులు ఉన్నాయి. కానీ కాంప్రహెన్సివ్గా ఈ భూగోళానికి సంబంధించినటువంటి సర్వ శక్తులు మనకు కావాలి అని అంటే
ఇన్ఫర్మేషన్ కావాలనంటే ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ అయితే బాగుంటుంది, అన్ని సబ్జెక్టుల్ని ఇందుట్లో మనం ఇన్కార్పొరేట్ చేయొచ్చు అని చెప్పి కలెక్టర్ గారు ఇచ్చినటువంటి నివేదికని మేమందరం గౌరవ ముఖ్యమంత్రి గారికి సమర్పించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆయన గారి ఆఫీసు నుంచి నిష్ణాతులైనటువంటి వాళ్ళకి వెరిఫై చేయమని చెప్పి ఇది సాధ్యమా సాధ్యం కాదా, దీనివల్ల ఈ రాష్ట్రానికి ఈ దేశానికి ఏం ఉపయోగం, ఇందుట్లో ఉండేటటువంటి సబ్జెక్టులు ఏంటి, దీనివల్ల భవిష్యత్తు ప్రయోజనాలు ఏంటి అని చెప్పి ఆయన కూడా ఒక 6 months దగ్గరగా మొత్తం ఇన్వెస్టిగేషన్ చేయించి ఇన్ఫర్మేషన్ చేయించుకొని వేసన్నా మీరు అడిగింది బాగానే ఉంది, నాకు కూడా పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది, ఎక్కడ భారతదేశంలో ఇప్పుడు వరకు ఈ అన్ని సబ్జెక్టులు కలిపినటువంటి విశ్వవిద్యాలయం లేదు, కాబట్టి ఎక్కడెక్కడో ప్రపంచంలో ఒక్కొక్క సబ్జెక్టు అక్కడో దేశం ఉంది, కానీ మన దేశానికి సంబంధించి ఇంతవరకు లేదు. కాబట్టి కొత్తగూడెం ఇది గతంలోనే ఖనిజ సంపద కలిగిన నిలయమైనటువంటి జిల్లా. గత ఎన్నో రోజులుగా మహానుభావులు దీన్ని ఆ రకంగా నామినిక్లేచర్ కూడా చేశారు. ఈ జిల్లాలో లేని ఖనిజం అంటూ లేదు. మీరు ఏ ఖనిజం కావాలన్నా కొత్తగూడెం జిల్లాలో దొరుకుతుంది. కాబట్టి దయచేసి ఆ భూగర్భ శాస్త్రానికి సంబంధించి కానీ, ఎన్విరాన్మెంట్కి సంబంధించి కానీ, బయోడైవర్సిటీకి సంబంధించి అన్ని సబ్జెక్టులు ఇన్కార్పొరేట్ చేసి దీన్ని మనం స్థాపిస్తే బాగుంటుంది అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు క్యాబినెట్లో నిర్ణయించి అందరు సలహాలు తీసుకొని ఆ ఉమ్మడి జిల్లాకు లేదు, కొత్తగూడెంలో ఇది ఉండటం ఉమ్మడి జిల్లాలకి ఉపయోగపడటమే కాకుండా తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకి కాకుండా దేశంలో ఎవరు ఇక్కడ చదువుకోవాలన్నా ఆ సబ్జెక్టులో అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో పెద్ద మనసు చేసి ఆర్థికపరమైన భారం ఉన్నప్పటికీ వివిధ సంస్థల ద్వారా దీన్ని మనం నిర్మాణం చేయించుకుందాం. సింగరేణి ఉంది, కోల్ ఇండియా ఉంది, మిగతా సంస్థలను కూడా మనం ఏర్పాటు చేసుకొని తప్పకుండా కొత్తగూడెం ఇస్తానని చెప్పి ఆయన పెద్ద మనసుతోటి అసెంబ్లీలోనే ప్రకటించడం జరిగింది. మా ఎమ్మెల్యేల యొక్క అందరి యొక్క అభిష్టం మేరకు అయిన తర్వాత మళ్ళీ చర్చ వచ్చినప్పుడు ఏం పేరు పెట్టాలి అనేది చర్చ జరిగితే ఈ దేశంలో సంస్కరణలకి ఆద్యుడు, ఆర్థిక నిపుణుడు, దేశ ప్రధాని, 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా తెలంగాణ రాష్ట్ర సాధనప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, నిష్కళంకుడు, నిబద్ధత కలిగిన వ్యక్తి, నిజాయితీ పరుడు, ప్రపంచానికే ఆర్థిక సంస్కరణలకి రూపక శిల్పి అటువంటి మన్మోహన్ సింగ్ గారు పేరు పెడితే దీనికి సముచితంగా ఉంటుంది అని చెప్పి ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచనకు తగ్గట్టుగా అసెంబ్లీ అదేవిధంగా క్యాబినెట్ కూడా ఆమోదించడం జరిగింది. అందుకనే అంత మహా వ్యక్తి పేరు మీద ఈ విశ్వవిద్యాలయం ఉండటం మన జిల్లా తెలంగాణకే గర్వకారణం కాకుండా భారతదేశానికి ఒక అత్యున్నతమైనటువంటి వ్యక్తి పేరు మీద ఏర్పాటయ్యేటటువంటి ఈ నూతన విశ్వవిద్యాలయం రేపు ప్రపంచ భవిష్యత్తుకి ఉపయోగపడాలి. అటువంటి విద్యా వ్యవస్థని ఇక్కడ రూపకల్పన చేసి దానికి కావాల్సినటువంటి పూర్తి స్థాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇక్కడ 390 ఎకరాలు ఉంది, అందుట్లో కలెక్టర్ గారు కొద్దిగా తీసుకొని ఆఫీస్ కట్టుకున్నారు, కొద్దిగా మెడికల్ కాలేజీకి ఇచ్చాము. ఏదైనా మొత్తం ఇది ఎడ్యుకేషనల్ హబ్, ఇంజనీరింగ్ కాలేజీ ఉంది, మెడికల్ కాలేజీ ఉంది, రేపు యూనివర్సిటీ అవుతుంది. మనకి ఇంకా 300 ఎకరాలు స్థలం ఉంది. కాబట్టి ఈ యొక్క స్థలం జాతీయ రహదారి పక్కన ఉండటం, ఖనిజ సంపదకు నిలమైన కొత్తగూడెంలో ఉండటం, దీనికి కూడా గత చరిత్ర ఉండటం, ఇవన్నీ కూడా మనకి కలిసి వచ్చినాయి. కాబట్టి ఈ సందర్భంగా మా ఉభయ జిల్లాల ప్రజాప్రతినిధులతో పాటు మేమందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయన గారు రాత్రి ఈ యొక్క ఇనాగరేషన్ కూడా 2వ తారీఖు చేద్దాము, మనోళ్ళందరితోటి మాట్లాడండి అని చెప్పి మెసేజ్ ఇవ్వటం జరిగింది. అప్పుడు కలెక్టర్ గారికి సార్ రేపు ఒకసారి వచ్చి ఈ పరిస్థితులు చూసుకొని ఇనాగరేషను అదేవిధంగా పబ్లిక్ మీటింగ్ ఆ ఏర్పాట్లో మనకు ఒక వారం రోజుల టైం ఉంది కదా, ఈ వారం రోజుల్లో ఇటన్నిటిని ఫినిషింగ్ చేసి తప్పకుండా ముఖ్యమంత్రి గారు 2 సంవత్సరాలు ప్రభుత్వం పరిపాలన ప్రజాపాలన పూర్తయిన సందర్భంలో 7 రోజులు ఆయన ఈ అభివృద్ధి కార్యక్రమాల యొక్క శంకుస్థాపన ప్రారంభోత్సవాలు అన్ని జిల్లాలకు వెళ్ళాలని, రోజుకు సుమారు 2 జిల్లాలన్నా టచ్ చేయాలని ఆయన కార్యక్రమాన్ని తీసుకుంటున్నారు. అందుట్లో మనకి 2వ తారీఖు వచ్చింది.
టైం ఇంకా ఫైనల్ చేయలేదు. మిగతా జిల్లాలు ఫైనల్ అయిన తర్వాత మంది టైం కూడా వస్తుంది. అందుకని గౌరవ శాసనసభ్యులు పాయం గారు ఒక్కడు ప్రోగ్రాంలో ఉన్నారు, లేట్ అవుతుంది. కాబట్టి అశ్వారావుపేట, ముఖ్యంగా ఇల్లెందు, అదేవిధంగా బోర్గంపాడు, అదేవిధంగా వైరా, సత్తుపల్లి, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఖమ్మం ఉమ్మడి జిల్లా ముఖ్యులందరూ, ప్రజలందరూ ఆ సంతోష సమయంలో ఆ యొక్క ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఇంత బృహత్తర పథకాన్ని ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి మనం కృతజ్ఞతలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందరూ ఆ కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క చారిత్రాత్మకమైనటువంటి విశ్వవిద్యాలయ ప్రారంభోత్సవం చరిత్రలో నిలిచిపోయేటట్టుగా ఉండాలి. దీని భవిష్యత్తు కూడా ఆచంద్రార్కం. జితేష్ గారు అప్పుడు సెక్రటరీగా అవుతారో లేకపోతే ప్రిన్సిపల్ సెక్రటరీ అవుతారో, ఏదైనా కూడా ఆయన ఇనిషియేషన్ తోటి వచ్చింది. కాబట్టి ఆయనకు కూడా మా జిల్లాల తరఫున, మా ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారి ప్రోగ్రామ్ని సక్సెస్ చేయమని చెప్పి, దానికి 7 రోజులు మీరు కూడా దీని ప్రాశస్త్యం, దీని ప్రాధాన్యత, మీకున్నటువంటి ఇన్ఫర్మేషన్ కూడా తీసుకొని రోజు టీవీల్లో, పేపర్లో మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయమే ఫోకస్ అవ్వాలి. కాబట్టి దీని యొక్క చరిత్ర మొత్తాన్ని, గతం చెప్పా, జరిగేది చెప్పా, భవిష్యత్తును కూడా దాన్ని మీరు కనిపెట్టి రాసి దీని యొక్క ప్రాధాన్యతని మొత్తానికి ప్రజానీకానికి తెలియజేసి ఈ యొక్క చారిత్రాత్మకమైనటువంటి ఘట్టాన్ని విజయవంతం చేయమని చెప్పి మీకు ప్రార్థన.